దాదాపుగా అట్లాంటి గత 60 సంవత్సరాల కిందట పాణ్యం యొక్క బస్టాండ్ ఉన్నది. ఈ యొక్క బస్టాండ్ యొక్క ఆవరణంలో ఒక బస్ పాస్ కౌంటర్ ఉండే. విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ, అందరికీ, మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి బస్టాండ్ని, సుందరవనంగా ఉన్నటువంటి బస్టాండ్ని ఈ యొక్క నేషనల్ హైవే వచ్చేటటువంటి హైవే రోడ్డు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్లో మహిళలకు తాగడానికి నీరు లేదు, విద్యార్థులు కూర్చోవడానికి లేదు, సరైన సదుపాయాలు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు కూడా కూర్చునే పరిస్థితి ఏర్పడతా ఉన్నదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాలుగా, రైతు సంఘాలుగా, ప్రజా సంఘాలుగా పోరాటాలు చేస్తే ఇంతవరకు కూడా ఈ యొక్క బస్టాండ్ ఏర్పడిన ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి పాణ్యంలో నెలకొన్నదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క బస్టాండ్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలకు కూర్చోడానికి, టాయిలెట్లకు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నాలు చేసి ఆందోళన చేస్తే కూడా ఇక్కడ ఉన్న డిఎం గారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ వస్తుంటారా కానీ తూతు మంత్రంగా విచారణ చేస్తారు, అప్పటికప్పుడు విచారణ చేస్తారు, అప్పటికప్పుడు హామీలు ఇస్తారు, అప్పటికప్పుడు చేసి ఇంతవరకు కూడా ఎలాంటి ఉపయోగకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఎందుకు అట్లాంటి ఇక్కడ మహిళలు వస్తున్నారు, చేస్తున్నారు, ఉంటున్నారు, వాళ్ళ కనీసం అట్లాంటి నీళ్ళ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఏర్పడుతూ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బస్టాండ్ యొక్క ఆవరణం దాదాపు అట్లాంటి 5 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క బస్టాండే లేకుండా చేసి ఈ యొక్క షాపులు కేటాయించుకొని ఒకరొకరు మేము గాల్లో వేసినాం, ఇసుక వేసినాం, టెండర్ వేసినామని చెప్పేసి ఒక్కొక్కడు వచ్చిన తర్వాత గుంతలు యొక్క శవాలను పూడ్చుకోవడానికి కూడా పరిస్థితి ఏర్పడతామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. శ్మశాన వాటిక ఎక్కడ ఉంటే శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క గుంతలు తీసుకొని ఈ యొక్క పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. విద్యార్థులు కూర్చోనికి లేదు, మహిళలు రానిక లేదు, ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినా కూడా ఆయన కూడా పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇదే విధంగా జిల్లా కలెక్టర్ దగ్గర నిరాహార దీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు బత్తిని ప్రతాప్, ఎస్ఐపై జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడింది. మండలంలో పాణ్యం బస్టాండ్ లేక మేము ప్రతిసారి మేము లేవనెత్తుతున్నాము. ఆయన కూడా ఈ అభివృద్ధి ఇక్కడ శూన్యము, కనీసం వాటర్ పాయింట్ లేదు, వాటర్ లేదు, బస్టాండ్లో ఉన్నటువంటి టాయిలెట్స్ లేవు, ఏ మాత్రం వసతి లేదు, శూన్యము. మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మాత్రం మరి 5-6 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ గజమాలను వేసుకొని పోతున్నారు. మరి కనీసం పాణ్యం అభివృద్ధి వైపు కూడా చూడటం లేదు వీళ్ళు. మరి జిల్లా కలెక్టరు, అధికారులు మరి ఈ క్షేత్రస్థాయిలో ఈ బస్టాండ్ పైన విచారణ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే మేము చెప్పే కొద్దీ మళ్ళీ వ్యతిరేకత కావాల్సే ఈ విధంగా చేస్తున్నారు. మరి ఆర్టీసీ కండక్టర్ ఇక్కడ నిలబడి టికెట్ కొడుతున్నాడు, కనీసం కూర్చోడానికి కూడా ఆయనకు వసతి లేదు, విపరీతమైన వాసన. ఎందుకంటే ఈ సైడ్ రోడ్లు వేసినారు, మరి ఇక్కడ నుండి పోవడానికి వాటరు ఎక్కడ లేదు, కానీ అక్కడనే వాసన లేచి చాలా 10 నిమిషాలు కాదు కదా, 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి, అంత దుర్బలమైన వాసన వస్తుంది. అంతేకాదు మరి ఇంతకు ముందు గతంలో మేనేజర్కు ఫోన్ చేస్తే ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం, వ్యవహరించడం జరుగుతుంది. అతని పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారికి సవినయంగా మేము ప్రజా సంఘాలను విన్నవించుకుంటున్నాం. ఇదే విధంగా ఉంటే ప్రజా సంఘాల వాళ్ళము అందరం కలిసి మేము మరి ఉధృతం చేస్తామని చెప్పేసి, పోరాటం చేస్తామని చెప్పేసి మరి నేను చెప్తున్నాను. నా పేరు వన వెంకటాద్రి, జిల్లా అధ్యక్షుడిని.